హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చపాతీ దానిలోకి కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కుర్మా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఈ కుర్మాకు కావలసిన పదార్థాలను చూద్దాం. 2 కప్పుల ఉర్లగడ్డలు, 1 కప్పు క్యారెట్, సగం కప్పు బీన్స్, 3/4 కప్పు బఠానీలు, పచ్చి బఠానీలు లేదా నానబెట్టుకున్నా పర్వాలేదు. 1 కప్పు టమోటాలు గోపురం కొలత వచ్చేలాగా తీసుకోవాలి. 1 కప్పు కొత్తిమీర కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు కుర్మాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన స్టీల్ కుక్కర్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 1 టీ స్పూన్ నూనెను వేసుకోవాలి. వేసుకొని దానిలో కొద్దిగా జీలకర్ర మాత్రం వేసుకోవాలి. ఇంకా వేరే ఏ దినుసులు అవసరం లేదు. తర్వాత ఉర్లగడ్డలు, బఠానీలు, క్యారెట్, తర్వాత బీన్స్ వేసుకొని స్పూన్ తోటి బాగా కలబెట్టుకోవాలి. కొద్దిసేపు అలా ఒక 30 సెకండ్ల పాటు కలబెట్టిన తర్వాత ఇప్పుడు దానిలో టమోటాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక గెరిటె తీసుకొని కలబెట్టి దానిలో తగినన్ని నీళ్లు, అంటే ఉడికేదానికి కావలసినన్ని నీళ్లు కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసి మూత పెట్టి విజిల్ పెట్టాలి. తర్వాత ఒక 7-8 విజిల్స్ రానిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుర్మాలోకి మసాలాకు కావలసిన పదార్థాలను చూద్దాం. ఒక 1/2 కప్పు కొబ్బరి పలుకులు, ఎండు కొబ్బరి పలుకులు, 1.5 టేబుల్ స్పూన్ గసాలు, ఒక 2 ఎండు మిరపకాయలు, తగినంత ఉప్పు, 1 ఇంచ్ దాల్చిన చెక్క రెడీ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ముందుగా దానిలో దాల్చిన చెక్క వేసుకొని కొన్ని సెకండ్ల పాటు వేయించుకోవాలి. తర్వాత అయితే అన్నీ కూడా డ్రై రోస్టేనండి, ఆయిల్ అవసరం లేదు. తర్వాత ఈ ఎండు మిరపకాయలు ఏవైతే మనం తీసి పెట్టుకున్నామో అవి వేసి వేయించుకోవాలి. తర్వాత గసాలు వేసి ఒక 10 సెకండ్ల పాటు అలాగ వేయించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ కడాయి వేడికే ఆ గసాలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. అలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ కొబ్బరి పలుకులు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో వాటిని కూడా వేసుకొని కొద్దిసేపు అలా వేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్లో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా రావాలి. ఇప్పుడు కుక్కర్ మూతను ఓపెన్ చేసి స్టవ్ వెలిగించి ఆ కూరగాయలు ఉడకాయో లేదో చెక్ చేసుకొని ఏదైతే ఈ పేస్ట్ రుబ్బి పెట్టుకున్నాం కదా మనము, దాన్ని వేసి బాగా ఉడికించుకోవాలి. అది చిక్కబడాలి. ఇప్పుడు ఒక గెరిటె తీసుకొని అడుగంటకుండా దాన్ని కలబెడుతూ బాగా ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర తీసుకొని కొత్తిమీరను వేసుకొని బాగా కలబెట్టి ఒక 30 సెకండ్ల పాటు అలాగే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఉప్పు కారం రుచి చూసుకోవాలి. అంతేనండి, మన కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీలని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని దానిలో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. దానిలో తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నీళ్లు పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న ముద్దను 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దను తీసుకొని బాగా నాదుకోవాలి. నాదుకొని మనకు కావలసిన సైజులో చపాతీ ముద్దల్ని తయారు చేసుకోవాలి. తర్వాత ఈ ముద్దల్ని ఈ విధంగా వెడల్పుగా రుద్దుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేయాలి. తర్వాత వాటిని సమోసా మడతలుగా మడుచుకోవాలి. ఈ విధంగా మడుచుకొని రుద్దినందువల్ల పొరలు పొరలుగా వస్తుంది చపాతీ. ఇప్పుడు మనకు కావలసిన సైజులో చపాతీని రుద్దుకోవాలి. ఈ చపాతీ పూర్తిగా పల్సగా ఉండకూడదు,
అలాగని తిక్కుగా ఉండకూడదు, మీడియంగా ఉంటే అప్పుడు పొరలు బాగా వస్తాయి. పలసగా రుద్దారు అంటే చెక్కల్లాగా అయిపోతాయి, రొట్టెల్లాగా ఉంటాయి. అందుకని మీడియంగా రుద్దుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని అది బాగా వేడెక్కాలి. బాగా వేడైన తర్వాతనే చపాతీని దానిపైన వేసి కాల్చుకోవాలి. ఈ విధంగా వేడెక్కిన తర్వాత చపాతీని వేసి కాల్చుకోవాలి. చూడండి, చపాతీ ఈ విధంగా పొంగాలి. అప్పుడే పొరలు పొరలుగా వస్తుంది. ఈ విధంగా రెండు వైపులా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు. లేదు మీకు కావాలంటే పుల్కాలాగైనా కూడా తినచ్చు. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, మన చపాతీ కుర్మా రెడీ అయిపోయినట్లే. మనం కుర్మాకు ధనియాల బదులు కొత్తిమీరని వాడాము. తర్వాత నిమ్మరసానికి బదులు టమోటాల పులుపును వాడాము. కాబట్టి అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే వాడాం కాబట్టి ఈ ఈ కుర్మాని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.